నాగమల్లేశ్వరరావు అనే ఇతను ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. 175కి 175 సీట్లు గెలుస్తాడు అని ఇతనికి బలమైన నమ్మకం. ఈ నాగమల్లేశ్వరరావు ఆ నమ్మకం తోటి ఏం చేశాడు అంటే బెట్టింగ్లు కాశాడు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను మొత్తం 151 కన్నా ఎక్కువ గెలుస్తున్నానని చెప్పడం, తప్పుడు సర్వే రిపోర్ట్లు రిలీజ్ చేయటం, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 1కి 10 సార్లు ప్రెస్ లో చెప్పటం, సాక్షి టీవీలో ప్రచారం చేయటం, దీంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు కాశాడు. బెట్టింగుల్లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో బెట్టింగుల్లో ఇతను ఓడిపోయాడు. దాంతో ఇతను వేరే గత్యంతరం లేక 6వ తారీఖు పురుగుల మందు తాగాడు. నాగమల్లేశ్వరరావు చచ్చిపోయినప్పుడు 9వ తారీఖు జూను 2024 సంవత్సరంలో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చనిపోయిన వ్యక్తిని ఈ రోజు నెల్లి పరామర్శిస్తాడా? నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 6వ తారీఖు పురుగుల మందు తాగాడు, 9వ తారీఖు చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు. ఇది జగన్మోహన్ రెడ్డి నాటకం.